ప్రభువుని చూస్తే నీ ప్రాణం విడిచిపెట్టాలా. ఏం చూడాలా? ప్రభువుని చూస్తేనే నీ ప్రాణాలు వదలాలి తప్ప నువ్వు దేన్ని చూస్తూ ప్రాణాలను నువ్వు వదులుకోలేవు. ఎందుకంటే లోకాలను విడిచిపెట్టడం అంత తేలికైనటువంటి విషయం కానే కాదు మానవుడికి. ఏంటి విడిచిపెడతాడా మానవుడు? ఇంకా బ్రతకాలి చచ్చేవాడు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వాడు ఎంతగానో కూడా ఏం చేస్తాడు? బ్రతకాలని ఆశతో వాడు బ్రతుకుతూ ఉంటాడు. మన దేవుడిని చూడకపోతే ఈ లోకాన్ని విడిచిపెట్టలేం. ఏంటంటే దేవుడిని చూడడం ఈ లోకాన్ని విడిచిపెట్టలేం. ఎందుకంటే లోకం అలా కనిపిస్తుంది నీకు. కాబట్టి దేవుడిని చూసేవాడికి భూమి మీద ఉండాలనిపిస్తుంది. ఎప్పుడు వెళ్ళిపోవాలరా బాబు అక్కడికి అనిపిస్తుంది. ఏంటి ఎప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తుంది? అనిత్య రాజ్యానికి, అపరలోక రాజ్యానికి, శాశ్వతమైన రాజ్యానికి మనం ఎప్పుడు వెళ్ళాలని నువ్వు ఆయన వైపు చూసినప్పుడు నీకు అలాంటి దర్శన అనుభవం, అలాంటి జీవితం అనేటువంటి అనుభవం నీకు కలుగుతుంది. ఈరోజు మనం అలా కలిగి ఉందామా? మన కనులే ఎటువైపు ఉంచుదాం?